అంబటి రాంబాబుకి అదృష్టం ట్రైన్లో వస్తే దరిద్రం ఫ్లైట్లో వచ్చేసింది. ఏంటి ఈ విషయం అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలకు గాను అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల 54 కేసులు అంబటి రాంబాబు మీద నమోదు చేయడం జరిగింది. అయితే అంబటి రాంబాబుకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద 14 రోజులు రిమాండ్ గడువు ముగిసే సమయంలో ఆయన మీద గతంలో హాస్పిటల్స్ని ప్రైవేటీకరణం చేసే విషయంలో అంటే పీపీపీ మోడల్స్లో వ్యతిరేకిస్తూ ఆయన చేసిన ధర్నాలో అప్పటి పట్టాభిపురం సిఐ గాలి వెంకటేశ్వరరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు డ్యూటీని అడ్డుకున్నారనే అభియోగం మీద పీటీ వారెంట్ వేయటం జరిగింది. అయితే ఆ పీటీ వారెంట్లో అంబటి రాంబాబుకి కోర్టు ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఎట్టికేలకు రేపు రిలీజ్ అవుతాడనుకున్నారు. ఈలోపు పాపం సిచ్యువేషన్ చెప్తున్నా, వాడు పన్నవాళ్ళు సుధాకర్ గాడు అంటే మన సుత్తివేలు సుధాకర్ గాడు న్యాయస్థానంలో ఫస్ట్ టైం పాపం గెలిచాడనుకుంటా కేసుడు. న్యాయం నిలబడిపోయింది. జ్యుడిషియరీ వ్యవస్థ నేను నలిపేసే వాళ్ళే, న్యాయస్థానాల్లో జడ్జులు లేకపోతే ఏమైపోయేది, అసలు సామాన్య ప్రజలు బతికేవాళ్ళు. అబ్బో, వాడు ఇచ్చినటువంటి బిల్డప్, వాడు ఇచ్చినటువంటి హైపు అసలు మామూలుగా కదా. ఎందుకంటే పాపం ఫస్ట్ టైం వాడు కేసు గెలిచాడు, ఆనందపడిపోయాడు. రెయ్యంతా అసలు నిద్రపోల. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ కార్యకర్తలకి చూసారా నా తడాక, నేనంటే ఏంటో చూపిస్తాను, నేనంటే ఏంటో చూపించాను అది అని చెప్పేసి వేరే రెయ్యంతా ఫోన్లు కొట్టేశాడు. మీడియా ముందుకు వచ్చేసాడు. ఇక వీగిపోయాడు. సరే, అనూహ్యంగా మన అంబటి రాంబాబు అప్పట్లో ఏదైతే ఈ యొక్క సత్తెనపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేస్తున్న సమయంలో ఆయన సంక్రాంతికి లక్కీ డ్రా పెట్టాడు. ఆ లక్కీ డ్రా అనేది ఆంధ్రప్రదేశ్లో లక్కీ డ్రా అనేదాన్ని, అది కూడా ఏదైనా వస్తువులు కొనుక్కొని షాపింగ్ మాల్స్లో లక్కీ డ్రా వేరు. కానీ అంబటి రాంబాబు ఏం చేశారంటే, పింఛన్ ఇచ్చేటువంటి ముసలోళ్ళు ఉన్నారు కదా, ఆ ముసలోళ్ళు కాడ నీ అవ్వ మన పుష్పరాజు 200 కొట్టేపిచ్చాడు. 200 కొట్టేసి ఒక కూపెన్ ఇచ్చేశాడు. ఆ కూపెన్ని సంక్రాంతి రోజు డ్రా తీస్తాము, డ్రాలో గెలిపిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్మెంట్ చేశాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి లక్కీ డ్రా అనేది నిషిద్ధం అన్నమాట. లాటరీ అనేది నిషిద్ధం. కానీ అంబటి రాంబాబు పెట్టింది లాటరీ, లక్కీ డ్రా కాదు. సో ఆ ఈవెంట్లో సరిగ్గా గిఫ్ట్లు కూడా సరిగ్గా స్పాన్సర్ చేయలేదని, ముసలోళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్లు 200 రూపాయలు కొట్టేశారని అప్పట్లో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలోనే ఆయన అప్పట్లో ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా మళ్ళీ ఆయన కేసుని పరిశీలన తీసుకున్నటువంటి పోలీసులు మళ్ళీ పీటీ వారెంట్ ద్వారా ఈరోజు అంబటి రాంబాబుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు మళ్ళీ 14 రోజులు జ్యుడిషియరీ అంటే రిమాండ్కి విధించింది. అది ఇప్పుడంటే అంబటి రాంబాబు గారి అదృష్టం ట్రైన్లో వెళ్తే దరిద్రం అనేది ఫ్లైట్లో వెళ్ళింది. ఇక నిన్న మీడియా ముందుకు వస్తే న్యాయ దేవత బతికుంది, ధర్మం బతికుంది, మా అంబటి రాంబాబు బూతులేం మాట్లాడలేదు, మా అంబటి రాంబాబు సజీవుడు, దేవుడు మా యందునే ఉన్నాడు అని నిన్నంతా అంబటి రాంబాబు గారి కూతురు చక్క భజన చేసింది. ఇక పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి గారి సంగతి అయితే, ఆ సుత్తివేలి సుధాకర్ రెడ్డి గారి సంగతి చెప్పాల్సిన పనిలే. వాడైతే మామూలుగా కాదు, వాడు ఫస్ట్ టైం బీభత్సమైనటువంటి యాక్సెక్ట్గా మీడియా ముందు ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాడు వాదించిన ప్రతి కేసు రిమాండ్కి వెళ్ళటం, అది కూడా రిమాండ్ పద్మనాభ సింహంగా పేరొందినటువంటి మా సుత్తివేలు గడి పాపం ఫస్ట్ టైం ఒక్క కేసు గెలవటంతో అసలు వాడు రాత్రి ఆవేశపడిపోయి కట్రాయర్ బదులు లంగా కట్టుకొని తిరిగాడంట, మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరిగాడంట. పాపం తెల్లారేసరికి పుష్పగాడిని ఎర్రి పుష్పాన్ని చేసి అంబటి రాంబాబు ఏదో రాజమండ్రి జైలు నుంచి తరలించేటప్పుడు నిన్నేమో మామూలుగా ఇట్లా అభివాదం చేశాడు, ఇట్లా పెట్టాడు, ఇట్లా ఎత్తాడు, సరిపోయింది. ఈరోజు తగ్గేదేలే అని అన్నాడు. పోలీసులు కూడా తగ్గాల్సిన పని లేదమ్మా, జడ్జి గారి ముందుకు పోతే ఆయన చెప్తారంటే జడ్జి గారు కూడా తగ్గేదేలే అని చెప్పి 14 రోజులు రిమాండ్ విధించారు. సో నాకు తెలిసినంతవరకు ఇంకా 32 పీటీ వారెంట్లు ఉన్నాయి అంబటి రాంబాబుకి. జస్ట్ ఫర్
టిట్ ఫర్ టాట్ ఇచ్చారనమాట వాళ్ళకి. సో ఇంకా 32 కేసులు పీటీ వారెంట్లు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ ఆయన పరిశీలించిన తర్వాత న్యాయస్థానంలో ఏం చేయాలి ఏంటనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే నాకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు పొన్నవోలు సుధాకర్ వాడైతే నిన్న చెప్పినటువంటి ఉపన్యాసాలు చూసి న్యాయదేవత బతికుంది, జ్యుడిషియరీ వ్యవస్థ బతికుంది, లేకపోతే పేదవాడిని కాలు కిందేసి బూటు కాలుతో తొక్కి పడేసేవాళ్ళని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ అనే అక్రమ కేసు పెట్టి ఎక్కడో నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో జైలు శిక్ష ఇప్పించి ఆ తర్వాత న్యాయస్థానాలకు సాక్ష్యాలు ప్రొవైడ్ చేయకుండా 54 రోజులు జైల్లో పెట్టించి నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి, నల్లకోటు గురించి మాట్లాడుతున్నారా చిట్టి కింద ఫ్లేటరు? అబ్బా వీడు ఒక్క కేసులో విజయం సాధిస్తే ఇలా తబ్బిబ్బయ్యాడే. నేను ఇప్పుడు దాకా ఉన్నటువంటి కేసుల్లో కనీసం ఒక 5-10 కేసుల్లో మనోడు కానీ విజయం సాధించుంటే మనం రిమాండ్ పద్మనాభసింహాన్ని పట్టుకునే వాళ్ళు కాదు. ఏమైనా పాపం అంబటి రాంబాబుకు బెయిల్ వస్తుంది. ఈరోజు రాంబాబు బయటకు వస్తాడు. రాత్రి సంజన సుకన్యలతోటి మసాజు సంగీత ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాను. మా రాంబాబు చాలా కనపడ్డాడు, కలలు కన్నాడు, కథలు చెప్పుకున్నాడు. అందుకే జడ్జి గారి ముందుకు వచ్చేటప్పుడు నీ ఎవరు తగ్గేదే లేదన్నాడు. కానీ జడ్జి గారు తగ్గురా బాబు నీకు అంత సీన్ లేదని చెప్పి 14 రోజులు రిమాండ్ విధించాడు. ఇంకా 14 రోజులు మనోడు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండటంతో పాటు ఇంకా కొత్త కేసులు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ పీటీ వారెంట్లుగా మారితే నాకు తెలిసి మనోడు పులుసు కాస్త అరిగే వరకు మళ్ళీ వాడు అన్ని స్టేషన్లు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి మాకు తెలిసి చిత్తూరు జిల్లా వరకు మనోడిని తిప్పడానికి పోలీసులు మెంటల్గా అలాగే ఫిక్స్ అయిపోయారనేది అర్థమైపోయింది. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ అంబటి రాంబాబు. ఎందుకంటే నిన్ను ఒక జైల్లో ఉంచితే నీకు నీళ్లు పడవు. ఎందుకంటే చల్లగాలి పిల్లగాలి కావాల్సినవి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నేను చక్కర్లు కొట్టియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏది ఏమైనా పాపం పొన్నవోలు సుధాకర్ ఫస్ట్ టైం విజయం సాధించాడు. కాకపోతే ఆ విజయాన్ని ఎక్కువ టైం ఆస్వాదించలేనందుకు నేను నిజంగా చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఆ పొన్నవోలు సుధాకర్ గారు నిన్న 20 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి అబ్బో వాడు చెప్పిన ఉపోద్ఘాతం, వాడు మాట్లాడిన మాటలు, వాడు ఇచ్చిన వ్యవహారం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈడు అంబటి రాంబాబు బయటికి రావటానికి మనోడికి ససేమేర ఇష్టం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే ఈరోజు ఏదైతే అంబటి రాంబాబు ఇది తగ్గేదే లేదు అని ఇది ఏదైతే పెట్టాడో దాని మీద కూడా నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. వీడికి ఇంకా బలుపు తగ్గలేదు, ఒంట్లో కొవ్వు తగ్గలేదు, తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ సుత్తివేలు సుధాకర్ రెడ్డి అండ్ అంబటి రాంబాబుకి ఇప్పుడిప్పుడు జైలు జీవితం అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు మనస్ఫూర్తిగా ఎవరన్నా అయ్యా అంబటి రాంబాబుకి పాపం నైట్ టైం కొంచెం ఏదైనా కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్లు చేయండి, లేకపోతే మనోడికి పిచ్చి లేసింది అనుకో సంజనా సుకన్యలు కావాలని చెప్పేసి గొడవ చేసినా చేస్తుంటాడు. అమ్మ లేడీ కానిస్టేబుల్స్ మీరు కొంచెం దూరంగా ఉండండి అమ్మ, మనోడు తిక్కలే అయితే మామూలుడు కాదు కాబట్టి మీరు కొంచెం దూరంగా ఉండాలి మా